బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. అసలు ఈ సినిమా పాయింట్ ఓకే చేయటంలోనే అల్లరి నరేష్ హీరోయిజం కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ యాక్సెప్ట్ చేయరు. సినిమా టైటిల్ కానించి ఫస్ట్ హాఫ్లో అమ్మాయి క్యారెక్టర్ తనకంటే ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది. అయినా కూడా టోటల్ అదంతా ఆడియన్స్ కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారు. సినిమాలో కూర్చుంటే ఫ్యామిలీతో వెళ్ళి చూస్తూ ఉంటే నేను పర్సనల్గా చూశాను, ఎక్కడ బోర్ అనేది లేకుండా, ల్యాగ్ అనేది లేకుండా ఎవ్రీ మూమెంట్లో నవ్వులు ఉంటూ వన్ లైనర్స్ కానీ డైలాగ్స్ కానీ ట్రీట్ చేసిన విధానం కానీ అసలు బోర్ అనేది లేకుండా ఉంది సినిమా. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన సక్సెస్ కంటే ఇంకా డబల్ సక్సెస్ రావాల్సినంత స్ట్రెంగ్త్ సినిమాలో ఉంది. అది ఇంకా ఉండే కొలది స్ట్రాంగ్ అవుతుందని పాటలు కానీ, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ, డైరెక్టర్ ప్రజెంటేషన్ కానీ అన్నీ బాగున్నాయి. డెఫినెట్గా ఈ సినిమాని ఇంకా అఖండ విజయం చేకూరుస్తారని, ఇప్పుడు వరకు ఉన్న ఈ సక్సెస్ని మేము ఎంజాయ్ చేస్తూ మీతో పాలు పంచుకుంటూ ఇంత సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈవి సత్యనారాయణ గారి సమర్పణలో శ్రీ ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మించినటువంటి బ్రదర్ ఆఫ్ బొమ్మాళి అన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అద్భుతమైన ఆదరణ ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తుంది. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాత మా అందరి హితైషి, శ్రేయోభిలాషి అమ్మిరాజు గారికి ఈ విజయం మున్ముందు కూడా ఇంకెంతో మరిన్ని చిత్రాలు తీయాలని ఉత్సాహం కలిగిస్తుందన్న ఆశ నేను వ్యక్తపరుస్తున్నాను. ఆ తర్వాత ఈ చిత్రంలో హీరో ఎలాంటి భేషజం, హంగామా, ఫోజులు కొట్టని నటీనటులతో కానీ టెక్నీషియన్స్తో కానీ అందరితోటి మామూలుగా ఉండే మనిషి. అతని మంచి మనసు ఈ చిత్ర విజయానికి కొంత దోహదం. ఆ తర్వాత చిత్ర దర్శకుడు ప్రతి సీన్ని నేను గమనించింది, నేను చేసింది ఒక సీనేనండి. ఆ ఒక్క సీన్లో నేను గమనించింది ఏంటంటే చిన్న బిట్ను కూడా వదలకుండా, కాంప్రమైజ్ కాకుండా తను అనుకున్న రీతిలో మలిచాడు. దర్శకుని మనోభావాల్ని పసిగట్టి దాన్ని సెల్యులాయిడ్పై మలిచిన ఘనత మా కెమెరామెన్ విజయ్ కుమార్ గారికి. ఆ తర్వాత ఆయన మాట్లాడతారు. కనుక చిత్రాన్ని అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మీ ద్వారా మరొక్కసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సక్సెస్ మీట్లో మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. కొడుకంటే తండ్రి పేరు నిలబెట్టేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో నరేష్ అగ్రగణ్యుడు. ఎందుకంటున్నానంటే మా ఈవీవి గారు ఉన్నప్పుడు సంవత్సరానికి 2 కామెడీ సినిమాలు తీసేవాళ్ళు. ఒక్కొక్క సినిమాలో 40 మంది కమెడియన్స్కి వేషాలు ఉండేవి. ఆయన కామెడీ మీదే బేస్ అయ్యి కామెడీ సినిమాలు అంటే జనాన్ని నవ్వించటం, ఉన్న 2.5 గంటలు హాయిగా హ్యాపీగా నవ్వుకుని ఇంటికి పోవాలి అనే మొక్కని నాటారు. ఆ మొక్కని పోనివ్వకుండా నరేష్ దాని నీడలోనే కామెడీ సినిమాలు చేస్తూ తీస్తూ ముందుకు వెళ్తున్నాడు. అలాగే ఈవి గారు ఎలాగైతే సంవత్సరానికి ఇంతమంది కమెడియన్స్కి, ఆర్టిస్టులకి భోజనం పెట్టేవాడో, నరేష్ కూడా 3 సినిమాలు చేస్తూ అందరి హీరోల కన్నా అగ్రగణ్యములుగా ఉన్నాడు. ఎంతోమంది టెక్నీషియన్స్, ఎంతోమంది ఆర్టిస్టులు 3 సినిమాలు ఈ మధ్యకాలంలో ఏ హీరో చేయట్లేదు. 2 సంవత్సరాలకు ఒక సినిమా, 2.5 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. కానీ నరేష్ కూర్చోకుండా నిరంతర శ్రమపడుతూ వాళ్ళ నాన్నగారు తెల్లారగట్ట 3 దాకా స్క్రిప్ట్ రాసేవాడు, పగలంతా కష్టపడి సీన్లు చేసేవాడు. ఎంతోమందికి భోజనం పెట్టాలని తాపత్రయపడేవాడు. మన చుట్టూ ఉన్న 10 మంది బాగుండాలని ఎప్పుడూ కోరుకునేవాడు. ఆయన అడుగుజాడల్లోనే నరేష్ నడవటం
చాలా గర్వకారణం. నరేష్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అతనికి ఇంకా ఎన్నో సక్సెస్లు రావాలి. అలాగే అమ్మిరాజుని గురించి చెప్పాలి. నరేష్ ఎంత ప్రేమిస్తాడో ఈవీవి గారిని అమ్మిరాజు కూడా అంతే ప్రేమిస్తాడు. అందుకని ఆయన పేరు మీదగానే ఈవీవి సినిమా అనే బ్యానర్ మర్చిపోకుండా అడుగడుగున ఈవీవి గారిని గుర్తు చేస్తూ సినిమాలు తీయాలనే తాపత్రయంతో ఉన్నాడు. ఎందుకంటే సినిమా తీసేది కోట్లు సంపాదించేయాలి కాదు, 10 మంది బతకాలి, మన చుట్టూ వాళ్ళంతా హ్యాపీగా ఉండాలి, అదే కోరిక. నరేష్ కూడా అదే బాటలో ఉన్నాడు. అలాగే మిగిలిన టెక్నీషియన్స్ ఇందులో బాగా చేశారు. అందరినీ పేరు పేరున కాకపోయినా మనస్ఫూర్తిగా అందరినీ నేను అభినందిస్తున్నాను. నరేష్కి ఇలాగే అతి త్వరగా 50 సినిమాలు పూర్తి చేసిన ఏకైక హీరో. మిగిలిన హీరోలంతా 10, 12, 20 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా కూడా అక్కడే ఉన్నారు. మరి ఇతను ఎంత స్పీడ్గా ఉన్నాడో మీరు చూడండి. అంటే నిత్య కృషి వాళ్ళు ఇప్పుడు కథలు వినటం, లేకపోతే ఆ సినిమా బాగా చేయటం, ఈ సినిమా బాగా చేయటం, సినిమాలు చూడటం, మంచి ప్రొడ్యూసర్లు కూడా దొరికి పబ్లిసిటీ కూడా బాగా చేసి వాళ్ళు వస్తే నరేష్ ఇంకా అతి త్వరలో 100 సినిమాలు కూడా పూర్తి చేస్తాడు. అది మేమందరం వెయిట్ చేస్తున్నాం దీనికోసం. నరేష్ బాగుండాలని, అలాగే అమ్మిరాజు వీళ్ళ సిరీ ప్రొడక్షన్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే డైరెక్టర్ చిన్ని, యాక్చువల్గా కృష్ణ అని కూడా ఉండేది, అది తీసి పారేశాడు. చిన్ని, నువ్వు మంచి కమర్షియల్ డైరెక్టర్ అవుతావు. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. నీకు చక్కగా నరేష్ లడ్డూలాగా దొరికాడు, బాగా వాడుకున్నావు. అలాగే హీరోయిన్లు కూడా బాగా వాడుకున్నావు. బాగా వాడుకున్నావు అంటే బాగా చూపించావా. కెమెరామెన్ విజయ్ కుమార్, వీడికి కెమెరా ఎక్కడ పెట్టాలో తెలియదు, డైరెక్టర్ చెప్పి పెట్టించాడు. అందరూ కూడా కమెడియన్స్ బాగా చేశారు. శేఖర్ చంద్ర, నీ మ్యూజిక్ బాగుందయ్యా, ఇలాగే కంటిన్యూ చేయి. అమ్మిరాజు ఇలాగే మంచి మంచి సినిమాలు తీస్తూ ఉండాలని, మా ఈవీవి గారి పేరు నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. స్టేజ్ మీద ఉన్న చలపతిరావు గారికి, జీవా గారికి, పెద్దవారందరికీ నమస్కారాలు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకునే వాళ్ళల్లో మొదటివాడిని నేనండి. సక్సెస్ అయిందని తెలిసిన తర్వాత ఆనందపడ్డ మొదటివాడిని నేనండి. ఎందుకంటే ఈ అమ్మిరాజు గారితో నాకున్న అనుబంధం, అలాగే నరేష్ గారితో ఉన్న అనుబంధం. ఇందాక చలపతిరావు గారు అన్నట్టు నరేష్ గారు లాంటి హీరోకి ఇట్లా సక్సెస్లు దొరికితే సంవత్సరానికి 5-6 సినిమాలు చేసే స్టామినా ఉన్న హీరోయిన్. సో ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడక్షన్ హౌస్ అండ్ చిన్ని కృష్ణ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు బ్రదరా బొమ్మాలి సినిమా సక్సెస్లో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అమ్మిరాజు సార్ ఈరోజు సినిమాని ఎంత గ్రాండ్గా తీశారో, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎంతమంది ఆర్టిస్టులు సినిమాలో కనబడతారో అనేది సినిమా రిచ్నెస్ చూస్తే తెలుస్తుంది. చిన్న డైరెక్షన్ కానీ, శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ కానీ, గురుగారు గౌతమ్ రాజ్ గారి ఎడిటింగ్ కానీ, సో పెద్ద టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేశారు. సో అమ్మిరాజ్ గారు ఇలాగే మా అందరికీ అవకాశాలు ఇస్తూ, గురుగారు ఈవి గారి సినిమాలో చాలామంది కమెడియన్స్ ఉండేవారు. అలాగే అమ్మిరాజ్ గారి సినిమా అంటే చాలామంది కమెడియన్స్ ఉంటున్నారు ఇప్పుడు. సో అలాగే మంచి సినిమాలు తీస్తూ ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. స్పెషల్గా నరేష్ అన్నయ్యకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నరేష్ అన్నయ్య ఈ సినిమాలో చేసిన ప్లేయింగ్, ఆ క్యారెక్టరు సిస్టర్ క్యారెక్టర్తో చేసిన ప్లేయింగ్ చాలా బాగుంది. ఈ సినిమాని ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ చిన్ని కృష్ణ గారండి, నరేష్ గారు అండ్ అమ్మిరాజ్ గారు. బికాస్ సినిమా అంటే మామూలుగా సాంగ్స్ దగ్గర నుంచి నాకు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సాంగ్స్ ఇంత కమర్షియల్ సాంగ్స్, మెయిన్లీ మెలడీస్ అన్నీ చేస్తూ ఉండేవాడిని, బట్ మెయిన్గా కమర్షియల్ సాంగ్స్కి వచ్చేటప్పటికి చాలా ఎనర్జీ. చిన్ని కృష్ణ గారితో సిట్టింగ్స్లో కూర్చున్నప్పుడు అది చాలా ఎనర్జీ ఉండేది. సో ఆల్మోస్ట్ ఆర్ఆర్ అది కూడా నరేష్ గారు రావటం, చూసుకోవటం, ఇంకా ఫన్ యాడ్ చేయటం, అంటే ఇంకా ఎలా చేయొచ్చు, ఇంకా ఫన్. బికాస్ అన్ని సినిమాలు చేసే ఆ ఎక్స్పీరియన్స్, నాకు కొత్త విషయాలు తెలిసాయి ఇంకా కూడా. సో అని ఫైనల్లీ థియేటర్లో చూసిన తర్వాత నేను మినిమం ఒక 30 టైమ్స్ చూసుంటాను. నేను ప్రతి సీన్ మినిమం 30 టైమ్స్ చూసుంటాను. సో
ఫస్ట్ డే థియేటర్లో చూసినప్పుడు నేనే యాజ్ అన్ ఆడియన్ మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా యాజ్ అన్ ఆడియన్ నేను పడి నవ్వుకున్నామండి. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. థ్యాంక్ యూ ఆల్. అండ్ మెయిన్లీ ఇంత కమర్షియల్ హిట్ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ ఆఫ్ బొమ్మాలిని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, సహకరిస్తున్న మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఒక మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారండి, ఆదరిస్తూనే ఉంటారు. ఇంకా ముందు కూడా ఎంతకంటే మంచి మంచి కథలతో ప్రేక్షకులను అందిస్తానని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి, డైరెక్టర్ చిన్ని గారికి, అమ్మిరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా మచ్చాలు అందరికీ బాగా ఇది సక్సెస్ మీట్ ఇది చాలా థ్యాంక్స్. సమ్వాట్ టెన్షన్గా కూడా ఉంది. డైలాగ్స్ని అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అది థియేటర్లో చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఏం చెప్పలేను, ఈ ఆఫర్ ఇచ్చినందుకు చిన్నకృష్ణ గారికి, నన్ను ఎంత ఎంకరేజ్ చేసిన నరేష్ గారికి, డబ్బులు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, హిట్ ఇస్తున్నందుకు ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఇంత విజయాన్ని సాధించడానికి కారణమైన ప్రేక్షక దేవుళ్ళకి తల వంచి నమస్కారం చేస్తున్నాను. ఈ సినిమా A to Z అంతా నరేష్ చేతుల మీదగానే జరిగింది. ఈ సినిమా అంతా నరేష్ చాలా మా పెద్దల తండ్రి సమానులైన ఈవి గారు ఎలా చూసుకున్నారో, ఆయన లేకపోయినా తన భుజస్కంధాల మీద ఈ సినిమాని అంతా నడిపించి ఇవాళ రిలీజ్ చేసి ఈ సక్సెస్ని అందుకుంటున్నాం. అలాగే నైజాం ఏరియా రిలీజ్ చేసిన దిల్ రాజు గారికి, వాళ్ళ బ్రదరు శిరీష్ గారికి అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి మా ఈ సినిమా ఈవి సత్యనారాయణ గారి సమర్పణలో ఈ నెల 7వ తారీఖున విడుదలైంది. అన్యూహంగా ఈ సినిమా మంచి ప్రేక్షకులను పొందుతున్నందుకు ముందుగా ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ కూడా మా టీం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాకి దర్శకత్వం వహించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా నరేష్ గారికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాతో పాటు ఈ సినిమాకు పనిచేసిన ఈ సినిమాలో నటించిన ఇంతమంది హాస్య నటులతో పనిచేసే అవకాశం కల్పించిన అమిరాజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్, ఇంతమందితో కలిసి పనిచేసే అవకాశం నాకు ఇచ్చినందుకు. అలాగే ముఖ్యంగా నా వెనకుండి నన్ను ఎంతో ప్రోత్సహించిన మా ఎడిటర్ గౌతమ్ రాజు గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన నా కెరీర్ గురించి ఎంతో శ్రద్ధ తీసుకొని నన్ను ముందుకు నడిపిస్తున్నారు. అలాగే రామలక్ష్మణ్ మాస్టర్ గారు, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు, విజయ్ కుమార్ గారు కెమెరామెన్, ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు అందించిన శేఖర్ చంద్ర గారు చాలా అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చారు. అలాగే ఆయన ఎంతో సినిమా ఆర్ఆర్ కంటే నా ఆర్ఆర్ని ఎక్కువ భరించాడు ఆయన. చాలా థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ చాలా థ్యాంక్స్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. నేను ఎమోషన్ అవ్వట్లేదు, చాలా ఆనందంగా ఉన్నాను నేను. మీరు ఎప్పుడు బాగుండాలి సార్, ఎందుకంటే ఇందాక చలపతిరావు గారు నేను అనుకున్న మాటలని మీరు చెప్పేశారు మొత్తాన్ని. తెలియదుగా మీరు చెప్తారని. ఆయనతో పనిచేసిన ఈ సంవత్సరం అంతా కూడా నేను ఒకే ఒక విషయం నేర్చుకున్నానండి. ఒక కథ రాసుకుంటా ఒక హీరో దగ్గరికి వెళ్దాం, ఒక ఒప్పిస్తాం, మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళిపోతుంటాం. కానీ అల్లరి నరేష్ గారిలో ఉన్న ఒకే ఒక ప్రత్యేకత, ఆయన బాగుంటే చాలామంది కుటుంబాలు బాగుంటాయి. ఆయన బాగుంటే నాలాంటి వాళ్ళందరూ ఇక్కడ నిలబడి మాట్లాడగలరు. ఆయన బాగుంటే ఎంతోమందికి పని దొరుకుతుంది, ఎంతోమంది హాస్యనటులకి సినిమాల్లో అవకాశాలు దొరుకుతాయి. నరేష్ గారి సినిమా హిట్ అయితే మనకి కూడా మళ్ళీ నెక్స్ట్ సినిమాలో అవకాశం దొరుకుతుందని ఎంతోమంది నటులు
ఎదురు చూస్తూ ఉంటారు. సార్ ఇవాళ అన్ని వెబ్సైట్లో రాశారు అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్ అని. ఇక నుంచి మీరు ప్రతి సినిమా కూడా మీ సినిమా విజయవంతం అవ్వాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను సార్. ఎందుకంటే మీరు బాగుంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నాలాంటి వాళ్ళని టెక్నీషియన్స్ అందరం కూడా చాలా బాగుంటారు. మీరు ఇంత స్పీడ్గా సినిమాలు చేస్తారు. నాలాంటి వాళ్ళందరినీ కూడా మీరు అవకాశం ఇచ్చి పైకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే నా కెరీర్కి సంబంధించి ఎన్నో విషయాలు నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన కుటుంబంతో పాటు ఈవి సత్యనారాయణ గారి ఆశీస్సులు కూడా నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా, మా ఆఫీస్లో ఉన్న స్టాఫ్కి కానీ అందరికీ కూడా, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా సభముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా హీరో అల్లరి నరేష్ గారు మాట్లాడుతూ మనకు కోరుతున్నాం. ఈ నవంబర్ అంటే చాలా నాకైతే పర్సనల్గా చాలా ఆనందం ఇచ్చిందండి. అంటే ముందుగా అంటే బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సక్సెస్కి ముందుగా మా నాన్నగారు గురువు గారు జంజాల గారికి డాక్టరేట్ వచ్చింది 15 సంవత్సరాల తర్వాత. అంటే ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది. సో బట్ ఎక్కడ ఉన్నా అంటే మా నాన్నగారు చాలాసార్లు అంటూ ఉండేవారు, అంటే నాకు తెలుసండి, ఎందుకంటే మా ఫాదర్ చిన్నప్పటి నుంచి జంజాల గారి దగ్గర మా ఫాదర్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు ఆయన పరిచయం. ఎప్పుడు రావాల్సింది అని ఫాదర్ ఉన్నప్పుడే చాలాసార్లు చెప్పారు. సో ఇవాళ వచ్చి ఆయనకు వచ్చింది అది చూడటానికి ఈయన లేరు. సో నాకు తెలిసి ఇద్దరు అక్కడ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటేనంటే నాన్నగారి పేరు దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఒక పోస్టర్ మీద పడుతుందంటే ఒక బాధ్యత. ఈ సినిమా ఏదో అంటే సొంత సినిమా కాబట్టి లేకపోతే అని కాకుండానండి, నాన్నగారి దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో జనాలు, అంటే అదే పంచులు అదే టైమింగ్లు ఉండాలి. అండ్ అందుకే దాదాపు 9 మంది రైటర్స్ అందరూ, రవి గారు, ప్రవీణ్ గారు, చాలామంది, శ్రీధర్ శ్రీపన్న గారు, అండ్ మన కథ వచ్చి విక్రమ్ రాజు గారు తండ్రి, చాలామంది అందరూ ఒకళ్ళు కాదండి. అంటే డెఫినెట్గా, ఎందుకంటే నేను ఒకటే చెప్పా, నాన్నగారి దగ్గర ఒకప్పుడు 9 మంది రైటర్స్ ఉండేవారండి. అంటే అందరూ చాలామంది అంటూ ఉండేవారు నవగ్రహాలు, ఈవి గారు నవగ్రహాలని. సో అంటే అది అనుకోకుండా యాదృచ్ఛికంగా కుదిరింది ఈ సినిమా కూడా అలాగే. సో చెప్పినప్పుడు అదే చెప్పాం, ఏమండి మన సినిమా తీస్తున్నాం, ఎన్నిటికంటే ముందు మనం అంటే హిట్ ఇవన్నీ పక్కన పెట్టి ముందు మనం చేస్తుంది ఏంటంటే నాన్నగారి పేరు నిలబెట్టాలి. ఒక మంచి సినిమా తీసాం, ఒక బ్యానర్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఫాదర్ దగ్గర నుంచి అదే అలాంటి సినిమా తీయాలి, ఒక పరువు నిలబెట్టాలి పెట్టాలని. సో అందరూ అంటే ఈ ఒక సక్సెస్ అనేది ఒక పర్సన్ కాదండి డెఫినెట్గా ఈ ఇండస్ట్రీలో. ఎందుకంటే నేను దాదాపు ఇది నా 47వ సినిమా, చాలా సినిమాలు చేశాను కానండి. అంటే అందరూ ఇట్స్ టీమ్ వర్క్ అండి. ప్రతి టెక్నీషియన్స్, ప్రతి అంటే క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ అందరూ కలిసి పనిచేస్తేనే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. సో ప్రతి ఒక్కరండి, విజయ్ కుమార్ గారు కెమెరాకి అంటే అసలు కెమెరామెన్ ఆయన బాగా కష్టపడ్డారు, విక్రమ్ రాజు గారు అసలు రైటర్గా ఆయన బాగా కష్టపడ్డారు, చిన్ని కృష్ణ గారు అసలు డైరెక్టర్గా కష్టపడ్డారు. ఎందుకంటే ఇంతమంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏంటంటే ఆర్టిస్టులు నాకందరూ ఏంటంటే ఒక కుటుంబం లాగండి. నాన్నగారు అంటే అప్పటి నుంచి షూటింగ్లకు వెళ్ళటం అలవాటు, చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అంటే చలపతిరావు గారి కాడి నుంచి అందరూ అండి, గౌతమ్ రాజు గారి వరకు అంటే చాలా సినిమా అంటే ఆయన ఎడిటింగ్ మొదలు పెట్టినప్పుడు నేను అసలు పుట్టుంటాను. బట్ ఏదైనా ఆయన ఇలాగండి అలాగండి అని మొత్తం ఆయనే చేసినప్పుడు అంటే, లేకపోతే సజెషన్స్ మనం ఏదైనా చెప్తే డెఫినెట్గా ఎలాగుంటే పాజిటివ్గా తీసుకుని ఇలా బాగుంటుందమ్మా అలా బాగుంటుందని ఆయన కూడా కొన్ని ఇలా చేయండి అలా చేయండి అని ప్రతి అందరూ అంటే మంది అనుకున్నప్పుడే ఆ సజెషన్స్ అన్నీ వస్తాయండి. సో ప్రతి ఒక్కరు పేరున ప్రతి టెక్నీషియన్స్ ఎవరైనా మర్చిపోయి ఉంటే మన్నించండి. అందరూ టెక్నీషియన్స్ కానీ, అలాగే శేఖర్ చంద్ర గారు చాలా అంటే నాకు బెట్టింగ్ బంగారు తర్వాత మళ్ళీ మీ ఇద్దరం కలిసి చేస్తున్న కాంబినేషన్ అండి. సో అది ఎంత సక్సెస్ అయిందో మళ్ళీ మా ఆడియో అంతే సక్సెస్ అయింది. సో డెఫినెట్గా ఇందాక నుంచి ఏదో పొగుడుతుంటే నాకు ఇదేదో సక్సెస్ మీట్లా లేదు, నా అభిమానం అదే నాకు పొగడతల సభలాగా ఉంది. అదేం కాదండి, ఎందుకంటే ఒక బాధ్యతగా నేను చేశాను, ఒక యాక్టర్గా నేను చేశాను, మిగతాదంతా వాళ్ళు కష్టపడ్డారు. సో ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. ఈ ఒక్క విజయం అందరిది, ఈ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సక్సెస్ అందరిది. అండ్ ఇంత పెద్ద సక్సెస్ మాకు ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి నా తరపు నుంచి, మా బ్రదర్ ఆఫ్ బొమ్మాలి టీం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి అంటే మాకు బాగా ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు అంటే ఫస్ట్ నుంచి బాగా ఎంకరేజ్ చేశారు. అది నా మీద అభిమానమో నాన్నగారి మీద ప్రేమో. సో ఎప్పుడు ఇలాగే నన్ను ఆదరిస్తూ ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు మీ వాళ్ళ ట్రీట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. చాలా రోజుల తర్వాత సినిమాలో మంచి వేషం చేశాను. ప్రతి సీన్లో పంచులు విపరీతంగా వేలాయి. ఎగ్ పఫ్లు ఎగ్గు తినాలంటే చుట్టూ చెత్త తినాలి, అలానే అమ్మాయి కావాలంటే చుట్టూ చెత్తను తొలగించాలి, ఇలాంటి ప్రతి డైలాగులకి మంచి రెస్పాన్సు.
చాలా హ్యాపీగా ఉంది. చిన్ని గారు చాలా థ్యాంక్స్ అండి, మంచి ఆశం ఇచ్చారు. నరేష్ గారికి కూడా నా పేరు చెప్పినందుకు నరేష్ గారికి కూడా చాలా థ్యాంక్స్. మంచి డబ్బులు ఇచ్చి ఆయన మంచి లాభాలు పొందుతున్న అమీరాజ్ గారికి కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా సక్సెస్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ మీన్ ఒక సక్సెస్, బీయింగ్ పార్ట్ ఆఫ్ సక్సెస్ సినిమా ఈజ్ ఆల్వేస్ కిక్. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన చిన్ని గారికి అండ్ నా నేమ్ సజెస్ట్ చేసిన నరేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ టీంలో వర్క్ చేసే అవకాశం ఇచ్చారు, ముందు కూడా అవకాశాలు ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్కి ప్రతి ఒక్కరూ ఒక వైజాగ్ ఊరు అలా దెబ్బ తగిలిన వెంటనే హ్యాట్స్ ఆఫ్, ప్రతి ఒక్క తెలుగు ప్రజలకి హ్యాట్స్ ఆఫ్. ఎక్కడెక్కడి నుంచో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వైజాగ్ సహాయపడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే స్వచ్ఛ భారత్ అని మోడీ గారు మొదలుపెట్టారు, చాలా మంచి విషయం. ప్రతి ఒక్కరు వాళ్ళు